ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము: నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. ప్రియ స్నేహితులారా, లోకములో పాప భీతి లేక తినుచు త్రాగుచు సుఖిస్తూ అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్న వారిని చూచి, అయ్యో, నేను ఇంత నీతిగా బ్రతికినా నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయా, ఇన్ని బాధలు వస్తున్నాయా అని వాపోతూ దుఃఖపడుతూ ఉన్నావా? దేవుడు ఎప్పుడు నీతిమంతుల పక్షముగానే ఉంటాడు. ఆనాడు భక్తిహీన లోకములో నోవాహు పక్షంగా ఉన్నాడు, శ్రమలలో యోసేపు పక్షముగా ఉన్నాడు, నిందలలో దానియేలు పక్షంగా ఉన్నాడు. నీతిమంతులదే అంతిమ విజయము. దేవుడు వారినే చివరికి గెలిపిస్తాడు. భక్తి పాప భయము లేనివారు తాత్కాలిక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా వారు కూలుదురు. నీ ఉద్యోగములో, వ్యాపారములో, నీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క దగ్గర, నీ సంఘములో నీవు నీతిని, యథార్థతను వదిలిపెట్టవద్దు. దేవుని శాశ్వత ఆశీర్వాదములు నీవు పొందుకొందువుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.